పప్పు చారు చేసుకుంటున్నాం. వాటికి కావాల్సినవి బెండకాయలు, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఆలు, ఉల్లపాయ, బ్రింజాల్, కరివేపాకు. ఇవి బీన్స్. వీటన్నిటిని తరిగి పెట్టుకోవాలి ముందు. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టాలి. గిన్నె పెట్టాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఆర్ గీ ఏదైతే అది వేసుకొని కొంచెం అది వేడెక్కేలోపు పచ్చనపప్పు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. తాలింపు గింజలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కాయ మినప్పప్పు, ఆవాలు అవి కొంచెం వేగనివ్వాలి. అది అలా వేగుతూ ఉన్నప్పుడు చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అది కూడా వేగాక మనం తరిగి పెట్టుకున్న ముక్కలు అన్ని ముక్కలు కూడా ఇదిగోండి, కరివేపాకు అన్నీ వేసేయాలి. తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, బెల్లం ఉంటే బెల్లం, లేదంటే పంచదార, కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది అప్పుడు సాంబార్ అనేది. ఇదిగోండి బెల్లం, ఇవన్నీ వేసి వాటిని ఒకసారి కిందకి పైకి కలిపి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, వాటిని మగ్గనిద్దాం. ఎందుకంటే ముక్కలు కనుక ఇలా పూర్తిగా మగ్గిపోయాక మనం పప్పు నానబెట్టి ఉడకబెట్టుకుంటాం కదండి ఫ్రెండ్స్, అదంతా దీంట్లోకి వేసేయాలి. అలా ఉడకబెట్టిన పప్పుని మొత్తం దీంట్లో వేసి ముక్కలు ఉడికిపోయాక మనం ఉడకబెట్టుకున్న పప్పు అంతా వేసి కలిపి ఒక 10 to 15 మినిట్స్ కొంచెం ఇలా ఉంచితే అసలు పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇందాక ఉప్పు, పసుపు అన్నీ వేసాం కానీ కొంచెం కారం వేయలేదు, ఇప్పుడు వేద్దాం. మీరు ఇలా ట్రై చేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పుచారు పోసుకొని కలుపుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. మంచి ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక 5 to 10 మినిట్స్ మనం ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని తీసుకేసి అనేది తీసుకుందాం. అలా ఒక 5 మినిట్స్ అలా అయ్యాక
మనం అదేంటి పిసికి పెట్టుకున్న రసం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, కొన్ని వాటరు పోసుకున్నాక కలిపేసేయాలి. ఇది ఒక 2-3 పొంగులు వచ్చే మరిగి కొంచెం పొంగులు వస్తే కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుంది. సాంబార్ అనేది చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కొద్దిసేపు మరిగాక ఉప్పు చూసి మనకు కావాలనుకుంటే ఏదన్నా పడితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సాంబార్ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది.